జేఈఈ మెయిన్స్ ఫేజ్ 2 2025 పరీక్షల్లో అసాధారణ ఫలితాలు సాధించిన ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ పరీక్షలో అసాధారణ ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలలో ఎం వెంకటసుధ హేమంత్ 99.43, ఈ కృష్ణవంశీ 98.52, వైవి చరణ్ తేజ 98.61, ఎస్డి అఫ్జల్ షరీఫ్ 98.26, వి బాలహర్షిత 98.02, ఏ దుర్గా హనుమత్ ప్రసాద్ 97.43, ఆర్ యశ్వంత్ 94.81, బి అవినాష్ 94.2, సిహెచ్ యశ్విత 93.22, ఏ సాయి దుర్గాచరణ్ 91.57, ఎం మోహన్ ప్రియ 91.57, పఠాన్ లుక్మాన్ 91.39, ఎస్కే కాసిఫ్ 89.96, కె చిన్మయ్ 87.51, పి రెడ్డి సుష్మిత 86.96, కె సౌమ్యప్రియ 86.05, ఆర్ రేవంత్ 85.82, బి సుచరిత్ కుమార్ 84.47, కె లక్ష్మీమోహన 82.33, బి బాలసుబ్రహ్మణ్యం 67.94%లతో ఘన ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మరియు ఓవెల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాలలో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డు నెలకొల్పారని హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటుగా 18 మంది విద్యార్థులు 91% పైగా ఫలితాలను సాధించడంతో పాటు 50 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించడం జరిగిందన్నారు. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు నెల్లూరు పట్టణంలో ఓవెల్ జూనియర్ కళాశాల మాత్రమే సాధించిన అరుదైన రికార్డని తెలిపారు. సబ్జెక్టు వారీగా ఫిజిక్స్ 99.76, కెమిస్ట్రీ 99.41, మ్యాథ్స్ నందు 98.79% సాధించామని తెలిపారు. పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్చే విద్యాబోధన మరియు ప్రణాళిక విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తూ నిత్యం వారికి తగిన కౌన్సిలింగ్ అందిస్తూ ఆరోగ్యకరమైన సరికొత్త విద్యా విధానాలతో తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగడమే తమ విజయానికి మూల కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సిఈఓఆర్ ప్రమీల, జిఎం మహదేవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, డీజీఎంస్ టీమ్ లీడర్ సుధీర్ బాబు, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఏఎం విద్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓవెల్ జూనియర్ కాలేజీ మాగుంట లేఅవుట్ లో ఎంపీసీ స్థాయిలో ఫేజ్ 1, ఫేజ్ 2 లో కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల్లో సుమారు 45 మంది ఇప్పుడు దాకా మేము అనౌన్స్ చేసిన ఎంక్వైరీ చేసిన 45 మంది పిల్లలు అడ్వాన్స్ కి ఎలిజిబిలిటీ సాధించున్నారు. అందులో ముఖ్యంగా ఒక 17 మంది పిల్లలు ఖచ్చితంగా ఎన్ఐటికి డైరెక్ట్ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 90% అబోవ్ జనరల్ కేటగిరీలో 13 మంది డైరెక్ట్ గా క్వాలిఫై అవటం, అలాగే జాతీయ స్థాయిలో 1078వ ర్యాంకు మనకి రావటం 99.43%తో పాటుగా, అలాగే వివిధ స్థాయిలో తీసుకున్నట్లయితే 5,000 లోపు ఒక 4 పిల్లలు, 10,000 లోపు 7 పిల్లలు, 20,000 లోపు 9 మంది పిల్లలు ఈ జాతీయ స్థాయిలో 2,50,000 మందిలో పోటీపడి సెలెక్ట్ అయిన పిల్లల్లో ఒకే కాలేజీ నెల్లూరు నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ విజయానికి సహకరించిన మా సీనియర్ అధ్యాపకులు, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విద్యా సంస్థను నమ్మి మంచి పిల్లలకి ట్రైన్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు, ఇక్కడ ఉన్న ప్రణాళిక శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక, పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఆబ్జెక్టివ్ మెటీరియల్, దాని మీద నిత్యం జరిగే అనాలిసిస్, వాళ్ళు ఎగ్జామ్ లో చేస్తున్న ప్రతి మిస్టేక్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా అనలైజ్ చేసి వాళ్ళ మిస్టేక్స్ కావాల్సిన సొల్యూషన్స్ ఇచ్చి మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ఏం చేయాలో దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం. మరి ముఖ్యంగా అయితే ఒక 100 టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సుమారు ఆగస్టు నెల నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళు గ్రాండ్ టెస్టులకి సిద్ధమయ్యి అయిపోయిన వెంటనే మళ్ళీ పేపర్ డిస్కషన్, దాంట్లో చేసిన తప్పుల మీద ఎనాలిసిస్ చేయటం, కొత్తగా కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోవటం, క్లాసులో రన్నింగ్ నోట్స్ ద్వారా లెక్చరర్స్ ఎప్పుడు ఇంటరాక్ట్ అవటం, ముఖ్యంగా మా లెక్చరర్స్ కూడా డౌట్స్ స్టడీ అవర్స్ లో కూడా వాళ్లే ముందుండి పిల్లలకి చదివించటం, తల్లిదండ్రులు కూడా మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాలేజీకి వాళ్ళని పంపించి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా
చక్కగా లెక్చరర్స్ తో పాటు చదువుకొని ఎటువంటి డిప్రెషన్ కానీ ఈ సైకలాజికల్ డిజార్డర్స్ లేకుండా వాళ్ళకి నిత్యం కౌన్సిలింగ్ ద్వారా మిగతా అంశాలు వాళ్ళ ఐపీలో బాగా చేస్తున్నారు. అలాగే జేఈ మెయిన్ ఫేజ్ 1 లో చేస్తున్నారు, ఫేజ్ 2 లో చేస్తున్నారు. రేపు అడ్వాన్స్ లో క్రాక్ చేస్తారు. ఎంసెట్ లో కూడా మంచి పిల్లలు మాకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతోంది. అలాగే నీట్ లో కూడా జాతీయ స్థాయిలో ఈసారి క్లాస్ రూమ్ ర్యాంక్స్ వచ్చేదానికి మా పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. అటు నీట్ కానీ, జేఈ మెయిన్ లేదా అడ్వాన్స్ కానీ, అలాగే ఎంఈసీలో కానీ అన్ని స్థాయిలు అన్ని కేటగిరీస్ లో ప్రతి విద్యార్థి మీద ఒక కేవలం ర్యాంకర్స్ మీద కాకుండా చదువులో వెనకబడిన పిల్లలను కూడా కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి పేరెంట్స్ మీటింగ్ ద్వారా అకాడమిక్ కాల్స్ ద్వారా తెలియజేసి వాళ్ళ సహకారంతో పిల్లల్ని మోటివేట్ చేసుకొని లెక్చరర్స్ యొక్క నిరంతర పరిశోధన పరిశ్రమ అంటే జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లెక్చరర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయి పనిచేయడం జరిగింది. దీనికి మాకు ఎగ్జిక్యూటివ్ టీంలో జిఎం గారు మాధవ్ గారు కానీ, బాలు యాదవ్ గారు కానీ, అలాగే సిఓ గారు కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ విద్యా మేడం కానీ, గంగాధర్ యాదవ్ గారు ఏజిఎం గారు, అట్లాగే డీజీఎంస్, ఈడిపి స్థాయిలో మాకు నిత్యం ఇక్కడ పేపర్స్ తయారు చేసి ఇచ్చిన పెంచలే గారు, అట్లాగే మిగతా లక్ష్మి మేడం, మొత్తం పేరున నేను పేర్లు చెప్తే చాలా అవుతాయి. మరి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా రాము గారు ముందుండి నడిపించారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా సుధీర్ బాబు గారు ముందుండి నడిపించారు. అలాగే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో మాకు ఇక్కడ పెద్దన గారు కానీ, పోలారావు గారు కానీ, అయ్యూబ్ ఖాన్ గారు, ఇప్పుడు చేరిన రఘురామ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా పనిచేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో కేఎస్ఆర్ గారు సీనియర్ లెక్చరర్, అలాగే మిగతా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక 5 సెట్స్ మనం తీసుకొని ప్రతి కేటగిరీ ప్రతి సెక్షన్ ని ఒకే స్థాయిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నం ప్రతి స్టూడెంట్ కి అందేలాగా చేయటం అనేది మేము చేసిన ప్రయత్నం. దాని ద్వారా వచ్చిన 42 సెలక్షన్స్ కూడా ప్రతి సెక్షన్ నుంచి అంటే ఇక్కడ ఉన్న కామన్ ఐఐటి కానీ, సెంట్రల్ ఐఐటి కానీ, విజన్ ఐఐటి కానీ, వెక్టార్ ఐఐటి కానీ, టైటాన్ ఐఐటి కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన అన్ని ఫలితాలకి నేను పేరున ప్రతి లెక్చరర్ కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేలో జరగబోయే ఆల్ ఇండియా స్థాయిలో జరగబోయే ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసి కనీసం ఒక 20 మంది పిల్లలు జాతీయ స్థాయిలో ఈసారి ఐఐటి నుంచి మన కాలేజ్ తరఫున చేరాలని నేను కోరుకుంటున్నా. అలాగే మా టీంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే స్ఫూర్తితో మనం పనిచేసి మంచి ఫలితాలు అందించాలనేది. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఓవెల్ స్కూల్స్ 4వ తరగతి నుంచి కొంతమంది మరి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మంచి ట్రైనింగ్ మా స్కూల్ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి అక్కడున్న ఐసీఓ ప్రోగ్రామ్స్, అక్కడున్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్, 5 ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ లో వీళ్ళు తయారు కాపాడతాం అనేది మాకు చాలా గర్వకారణం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరున ఈ పత్రికా ముఖంగా విలేకరుల ద్వారా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్ హేమంత్. నేను ఓవెల్ జూనియర్ కాలేజ్ లో చదివాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నేను సీనియర్ వెక్టార్ సెక్షన్ నుంచి వస్తున్నాను. నేను జేఈ మెయిన్ లో 99.43% సాధించాను, ర్యాంక్ 1078. నేను మొత్తం మా లెక్చరర్స్ చెప్పిందే పాటించి మాకు ప్రతి వారం 2 ఎగ్జామ్ జరిగింది, బాగా రాసి దాంట్లో నాకు జరిగిన మిస్టేక్లు గ్రహించి మా లెక్చరర్స్ ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడిగి దాని గురించి తెలుసుకొని ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ. సహకరించిన మా లెక్చరర్స్ కి, మా మేనేజ్మెంట్ కి, ఇంకా నా పేరెంట్స్ కి థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మోహన్ ప్రియ. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్ ప్రియ. నేను ఓవెల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు. ఈరోజు జేఈ మెయిన్ టెస్ట్ లో నాకు మంచి రిజల్ట్ వచ్చినందుకు కారణం ఓవెల్ జూనియర్ కాలేజ్. మా కాలేజ్ లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, టైం మేనేజ్మెంట్ అండ్ షెడ్యూల్. దీనికి కారణమైన మా లెక్చరర్స్ సుధీర్ బాబు సార్, రాము సార్, పుల్లారావు సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే జేఈ అడ్వాన్స్ లో కూడా మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటామని చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు కృష్ణవంశీ. నేను ఓవెల్ కాలేజ్ లో చదువుకున్నాను. నాకు జేఈ మెయిన్స్ రిజల్ట్ లో నాకు 99.10% వచ్చింది. దీనికి సహకరించిన నా లెక్చరర్స్ కి, నా పేరెంట్స్ కి నేను చాలా
కృతజ్ఞతలు చెప్పాలని